గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కొత్త పెన్షన్ల మంజూరీకి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఈ కేటగిరీకి సంబంధించినటువంటి కొత్త దరఖాస్తుదారులకు వచ్చే నెల పెన్షన్లను మంజూరు చేయాలని నిర్ణయించడం అనేది జరిగింది. ఈ రోజు నుంచే దరఖాస్తులు స్వీకరించాలి అని చెప్పేసి ఇక్కడ అధికారులకు సూచించడం అనేది జరిగింది. ఏ కేటగిరీ వారికి వచ్చే నెల పెన్షన్లను అందిస్తారు, ఈ రోజు నుంచే దరఖాస్తులు స్వీకరిస్తారు, పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా స్పౌజ్ పెన్షన్ కేటగిరీని తీసుకురావడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద స్పౌజ్ కేటగిరీ అంటే ఇక్కడ పెన్షన్ తీసుకునేటువంటి వారు ఎవరైనా చనిపోతే వారి భార్యలకు వారి పెన్షన్ను కన్వర్ట్ చేయడము, వారి పెన్షన్ను ఇవ్వడాన్నే స్పౌజ్ కేటగిరీ అంటారు. ఈ విధంగా పెన్షన్ తీసుకునే భర్త చనిపోయినట్లయితే వారి భార్యలకు పెన్షన్ ఇచ్చే ఈ కేటగిరీ వారికి ఇక్కడ ఈ రోజు నుంచే దరఖాస్తులు స్వీకరించి వచ్చే నెల మే 1వ తేదీన కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సెర్పు కార్యాలయం వారు నిర్ణయించడం అనేది జరిగింది. కాబట్టి ఈ కేటగిరీలోకి వచ్చేటువంటి అర్హులు ఎవరైతే ఉంటారో ఈ రోజు నుంచే మీరు దరఖాస్తు చేసుకోండి. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే గ్రామ వార్డు సచివాలయాల్లో మీ వివరాలను నమోదు చేసుకోవాలని ఇక్కడ సెర్పు కార్యాలయం వాళ్ళు సూచించడం అనేది జరిగింది. ఈ రోజు నుంచి ఈ నెల 30వ తేదీలోపు తమ వివరాలను గ్రామ వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకున్నటువంటి వారికి ఇక్కడ వచ్చే నెల 1వ తారీఖున కొత్త పెన్షన్లను అందించడం జరుగుతుందని ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరిగింది. ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోలేనటువంటి వారికి జూన్ 1వ తేదీన కొత్త పెన్షన్లను అందించడం జరుగుతుందని ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు భర్త చనిపోయినటువంటి వారికి ఈ కొత్త పెన్షన్లు స్పౌజ్ కేటగిరీలో ఇవ్వడం జరుగుతుంది అన్న దానిపైన కూడా క్లారిటీగా వాళ్ళు తెలియజేయడం అనేది జరిగింది. 2023 డిసెంబర్ 1వ తేదీ నుంచి 2024 అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ కేటగిరీలోకి వచ్చేటువంటి అర్హులందరూ కూడా గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి అని చెప్పేసి తెలియజేశారు. మరొకసారి మీరు గుర్తుపెట్టుకోండి, 2023 డిసెంబర్ 1వ తేదీ నుంచి 2024 అక్టోబర్ 31వ తేదీలోపు పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు ఎవరైతే చనిపోతే వారి భార్యలకు పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దరఖాస్తు సమయంలో ఏ వివరాలు సమర్పించవలసి ఉంటుంది అంటే ఇక్కడ ఖచ్చితంగా మీరు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళినప్పుడు మీ యొక్క భర్త మరణ ధృవీకరణ పత్రాన్ని తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. మరణ ధృవీకరణ పత్రంతో పాటు మీ యొక్క ఆధార్ కార్డును మరియు మీ భర్త యొక్క ఆధార్ కార్డును కూడా 2 ఆధార్ కార్డులను తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. మరియు మీ యొక్క రేషన్ కార్డును తీసుకొని వెళ్ళాలి. గతంలో మీ భర్తకు పెన్షన్ వస్తున్నట్టయితే వస్తుంది కాబట్టి ఆ పెన్షన్కు సంబంధించినటువంటి పాస్బుక్ ఉంటుంది. ఆ పాస్బుక్లో ఐడి నెంబర్ అనేది ఉంటుంది కాబట్టి పెన్షన్ బుక్ను కూడా మీరు తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఈ విధంగా మీ యొక్క భర్త మరణ ధృవీకరణ పత్రము, మీ యొక్క ఆధార్ కార్డు, మీ భర్త యొక్క ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, మీ భర్త తీసుకున్నటువంటి పెన్షన్ పాస్బుక్ను ఈ 4గింటిని కూడా మీరు తీసుకొని వెళ్ళి గ్రామ వార్డు సచివాలయాల్లో మీరు వివరాలు నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ నెల 30వ తేదీలోపు నమోదు చేసుకున్నట్లయితే మీకు వచ్చే నెల 1వ తారీఖున పెన్షన్లు రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 89,788 మందికి కొత్త పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సెర్పు కార్యాలయం వారు తెలియజేయడం అనేది జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ రోజు నుంచే శుక్రవారం నుంచే ఈ దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది. ఎవరైతే అర్హులు ఉంటారో, భర్త చనిపోయినటువంటి వారు ఉంటారో వారు వెంటనే వెళ్ళి మీ గ్రామ వార్డు సచివాలయాల్లో వివరాలు నమోదు చేసుకోండి. స్పౌజ్ కేటగిరీ పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ వాటి వివరాలను వెంటనే ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే, మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.